తెలంగాణలో అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? అధికారంలోకి వచ్చిన అనతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనా? ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అటకెక్కించారని 1-2 పథకాలు అమలవుతున్నా పథకాల లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? తెలంగాణ తెచ్చిన పార్టీగా 2013లో కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ వ్యతిరేకతతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రాలుగా 6 గ్యారంటీలు నిలిచాయి. పేరుకే అవి 6 గ్యారంటీలు అయినా కాంగ్రెస్ మొత్తం 13 హామీలు ఇచ్చింది. ఎన్నికల సమయంలోనూ ప్రతి వేదికలోనూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు నోట ఈ గ్యారంటీల జపమే వినిపించింది. అయితే గ్యారంటీ 1లో మహాలక్ష్మి స్కీమ్ పేరుతో రాష్ట్రంలో 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి మహిళకు నెలకు 2500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామంది. ఈ హామీ అరకొరగా అమలవుతుంది. ఇందులో మరో హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. దీనిపై పలు విమర్శలు వస్తున్నా ప్రగతి బండి నడుస్తోంది. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఈ పథకంలో తులం బంగారం ఇవ్వటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక గ్యారంటీ 2లో రుణమాఫీ, రైతు భరోసా స్కీమ్ను చేర్చింది. రైతులకు 2 లక్షల వరకు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పింది. దాదాపు రైతులందరికీ రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఏటా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 అందజేస్తామని చెప్పింది. సగం మంది రైతులకు ఈ పథకం అమలయ్యింది. కానీ ఈ హామీపై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పింది, కానీ అమలు కావడం లేదు. వడ్లకు క్వింటాలు 500 బోనస్ ఈ మధ్య విడుదల చేసింది. ఇక గ్యారంటీ 3లో గృహజ్యోతి పథకం ఒకటి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలవుతోంది. గ్యారంటీ 4లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల హామీని ఇచ్చింది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామంది. అయితే ఈ పథకాన్ని ప్రారంభించిన లబ్ధిదారుల ఎంపిక అమోమయంగా మారింది. ఇక
యువ వికాసం పథకం పేరుతో గ్యారంటీ 5 స్కీమ్ను ప్రవేశపెట్టింది. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామంది. కొంతవరకు అరకొరగా అమలవుతుంది. ఇక గ్యారంటీ 6లో చేయూత పథకాన్ని ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ 4,000కు పెంచుతామని కానీ ఇంతవరకు పెంచలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఒట్టి బూటకమని, మాయమాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామంటూ ప్రజలను నమ్మించిందని, రైతులు, యువత, మహిళలు, బీసీ ఇలా అన్ని వర్గాలను మభ్యపెట్టేలా మేనిఫెస్టో డిక్లరేషన్లు ప్రకటించిందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న గ్యారంటీలు అమలు అటకెక్కిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 13 హామీల్లో ఇప్పటి వరకు అమలు చేసింది 6 మాత్రమేనని, ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు మాత్రమే అమలవుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగతా హామీలైన 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పంటకు 500 బోనస్, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు హామీలు తూతూ మంత్రంగా అమలు చేస్తుందని ప్రభుత్వం. ఇలా 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు ప్రజల్లో ఇటు ప్రతిపక్షాలపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలపై ఇసుక, మట్టి మాఫియా ఆరోపణలు వెలువెత్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై 10 ఏళ్లలో తీవ్ర వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రతిపక్ష పార్టీలు నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, ప్రకటనలన్నీ మోసపూరితమే తప్ప మరేమీ కాదని మండిపడుతున్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడుతామంటూ ఏర్పాటు చేసిన హైడ్రాతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా పడిపోయింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, దీంతో మద్యం ధరలను పెంచడం లాంటి అనాలోచిత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి విఫల కార్యక్రమాలు అమలయ్యాయో ఈ ప్రభుత్వంలోనూ అదే జరుగుతుందని పలువురు పెదవి విరుస్తున్నారు. మరోవైపు రియల్ బూమ్ ఆగిపోవడంతో హైదరాబాద్ అభివృద్ధి కూడా కుంటుపడిందని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా హామీలు ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక హామీ కూడా అమలు కాకపోవడంతో ప్రతిపక్షాలు పెద్ద మొత్తంలో పార్టీపై విమర్శిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంకి వచ్చి సుమారుగా 7 నెలలు దాటింది. 17-18 నెలలు అవుతుంది కూడా. ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో మొత్తానికి ఎక్కడ కూడా అమలు కానిటువంటి హామీలు బహిరంగ సభలో చెప్పి, మీటింగ్లలో చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీ ఒక్కరు కూడా అమలు కాలేదని చెప్పేసి ఇలా ప్రతిపక్షాలు పెద్ద మొత్తంలో విమర్శిస్తున్న పరిస్థితి.
దానిలో భాగంగా ఏదైతుందో ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 6 గ్యారంటీల పథకాలు మొత్తానికి అట్టకెక్కిచ్చారు. ఎక్కడ కూడా ఇలా దానికి సంబంధించి అవుతుందో ఉచిత విద్యుత్ కూడా కొంత అమలు అవుతుంది. ఆ మహిళలకు ఇచ్చినటువంటి 2500 మళ్ళీ మహిళలకు ఇచ్చిన 2500 పూర్తిగా అమలు కావట్లేదు. ఆ 500 రూపాయలకే గ్యాస్ అమలు కావట్లేదు. ఇలాంటి స్కీమ్ చూసుకుంటే పెద్ద మొత్తాన్ని ఎక్కడ కూడా అమలు కాకుండానే అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని చెప్పేసి ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా అదే విధంగా ఏదైతుందో మంత్రులు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మంత్రులు ఒక్కొక్కరు ఎవరైతున్నారో అనేక అవినీతి ఆరోపణలో కూరుకుపోతున్నారని చెప్పి ఇలా పెద్ద మొత్తంలో ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఇసుక మాఫియా కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా మట్టి మాఫియా కావచ్చు, మరం కావచ్చు, ఇలాంటి మాఫియాలు చూసుకుంటే మంత్రులు చాలా మంది మంత్రుల హస్తం ఉంది, స్థానిక ఎమ్మెల్యేల హస్తం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు పెద్ద మొత్తంలో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా చూసుకుంటూ పోతే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజలంతా కూడా నిరుత్సాహానికి గురవుతారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇలా బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వంపై విమర్శలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్కరు కూడా అమలు కానటువంటి హామీలను ఇచ్చి గద్దెకెక్కించింది కాబట్టి ఒక్కరు కూడా ఏదో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకి ఇవ్వాల్సినటువంటి మహిళలకి ఇచ్చినటువంటి శ్రీలక్ష్మి సంబంధించిన 2500 అమౌంట్ కావచ్చు, ఇలా బస్సు ఒకటి ఫ్రీగా అమలు అవుతున్న పరిస్థితి ఉంది. అదే ఇలా చూసుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా పూర్తిగా అమలు కావట్లేదు. ఇలా ఎడ్యుకేషన్ వ్యవస్థకు వచ్చి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు వేదికల మీద చెప్పడానికి పనికొస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పూర్తిగా కింది స్థాయిలో అమలు కావడం చెప్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇలా చెప్పడం, వేదికల మీద చెప్పడం, మీటింగ్లలో మాట్లాడడం వరకే పరిమితం అవుతుంది కాబట్టి కింది స్థాయికి వచ్చారు, అది అమలు కావట్లేదు. ఏదో ఫోటోకాల్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి రోజు అధికారులు వచ్చి ఉడావుడి చేస్తున్నారు, దాని ఫోటోలు దిగి బయటకు వెళ్ళిపోతుంది తప్ప పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావచ్చు, పూర్తి ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు ఇక్కడ కూడా అమలు అవుతుందని చెప్పేసి అయితే ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మొత్తంలో వ్యతిరేకత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకైతే సుమారుగా ప్రభుత్వం వచ్చి 2 నెలలుగా వస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. రియల్ ఎస్టేట్ పడిపోతుంటే ఎక్కడ కూడా మనీ రొటేషన్ కావడలేదు, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఎక్కడెక్కడ కుంటుపడే వ్యవస్థ, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డ పరిస్థితి. ఆ సేమ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మళ్ళీ కొత్తగా ఏమైనా చేస్తారేమో, కొత్త అవకాశం వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే సేమ్ గత ప్రభుత్వం చేసిన విధానాలనే అవలంబిస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు పెద్ద మొత్తంలో వ్యతిరేకత భావం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ గత ప్రభుత్వాలు కూడా మంత్రుల మీద అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మంత్రి లేడు, ఎదుర్కొని ఎమ్మెల్యే లేడు. ల్యాండ్ మాఫియాలు కావచ్చు, మట్టి మాఫియాలు కావచ్చు, ఇతర అనేక మాఫియాలలో ప్రతి ఎమ్మెల్యేలకు కష్టం ఉంది, ప్రతి మంత్రి దాంట్లో భాగస్వామ్యం పంచుకున్న పరిస్థితి. సేమ్ అదే రిపీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపీట్ అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా చూసుకుని పోతే అనేక సంక్షేమ పథకాలు ఏదైతుందో హైడ్రా, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైడ్రా విషయానికి వస్తే హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత హైడ్రా కొత్తగా తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి భూములను ఆక్రమించి అన్యాక్రాంతానికి గురైంది. ఆ ప్రభుత్వ భూములు మొత్తం తీసుకొచ్చి హైడ్రా విషయం మొత్తం కన్స్ట్రక్షన్స్ కూలగొట్టిన తర్వాత ఆ ప్రభుత్వ భూమిని ఆ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఏదైతే ఏర్పాటు చేసారో దాని తర్వాత మొత్తానికి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. దాంతో పూర్తిగా ఇలా రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇలా కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, ఇలా రిజిస్ట్రేషన్ కానీ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి బాగా వెంటాడుతున్న పరిస్థితి. చూసుకుని పోతే ఇలా ఎక్సైజ్ సంబంధించిన విషయానికి వస్తే మందుల వయసుల మీద, బీర్ షాప్ల మీద 150 ఉన్న బీరు, లైట్ బీరు 180 రూపాయలకు చేరింది. అంటే ఒక బీరు సామాన్యుడు ఒక బీరు కొనుక్కొని తాగలేనటువంటి పరిస్థితి ఇలా దాపరించింది రాష్ట్రంలో. ఇలా చూసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావట్లేదు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్.